ఏయ్ ఆగు ఆగు రేయ్ 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 పట్టుకో ఆగు ఏయ్ ఏయ్ ఆగు 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 రాజు మీ పెద్దయ్య గారి మీద నీకు ఇంకా నమ్మకం ఉందా? ఆయన మారడు. ఆయనలో మార్పు కోరుకోవడం మన అమాయకత్వం. ఇంకా ఆయన గురించి ఎదురు చూడడం అంత మంచిది కాదు రాజు. ఆ రాఘవ్ కూడా తప్పించుకున్నాడు. నువ్వు ముందు లే. ఏంటంటే ఇది? శుభమా అని పెళ్లి జరుగుతుంటే పీటల మీదున్న మా బావని లేవమంటున్నారు. మీరేంటాంటీ ఏం మాట్లాడరు? ఈ పెళ్లి ఆ దేవుడు జరిపిస్తున్నాడు. ఈ పెళ్లి ఆపడం ఎవరి వల్ల కాదు. మీరేం కంగారు పడకండి. రాజు నా కొడుకు, నా మాట జవదాటడు. ముత్యాలు, నీకేమైనా మతిపోయిందా? రాజుకి పెళ్లి చేయడం ఏంటి? నాకు మతుందమ్మగారు. నా కొడుకు జీవితం గురించి బాధ కూడా ఉంది. అందుకే ఈ పెళ్లి జరిపిస్తున్నాను. మీకు మా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా 4 అక్షింతలు వేసి వెళ్ళండి. అంతేగాని ఈ పెళ్లిని ఆపడం కుదరదు. ముత్యాలు, రాజుకి పెళ్లి కానంత వరకే నీ కొడుకు. కానీ రాజు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నా అల్లుడు కూడా. నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుంటే నేనెలా చూస్తూ ఉంటాను? చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే నా జీవితం కూడా అన్యాయం అయిపోతుంది కదంటీ. మరి నా గురించి ఎందుకు ఆలోచించరు? ఒసే పిచ్చిదానా, ఈ పెళ్లి ఆగిపోతే నీకొచ్చే నష్టమేమీ లేదు. ఈ పెళ్లి జరిగితే నీ బతుకు అన్యాయం అయిపోతుంది. అందుకే సాటి ఆడదాని జీవితం కూడా అన్యాయం అయిపోవడం ఇష్టం లేకే నేను ఈ పెళ్లి ఆపుతున్నాను. రాజు నీ మీద ఇష్టంతోనో నిన్ను పెళ్లి చేసుకోవాలనే కోరికతోనో నీ పక్కన కూర్చున్నాడు అనుకుంటున్నావా? కాదు, వాళ్ళ పెద్దయ్య గారి వచ్చి ఈ పెళ్లి ఆపుతారు, తనని రూపని ఒకటి చేస్తారనే నమ్మకంతోనే ఇక్కడ కూర్చున్నాడు. కనీసం రాజు మొహంలో కొంచెమైనా కళ కనిపిస్తుందా? రాజు కళ్ళలో ఆనందం కనిపిస్తుందా? కనీసం రాజు మాటల్లో అయినా ఈ పెళ్లి మీద ఇష్టం కనిపిస్తుందా? మామూలుగా మన ఆడవాళ్ళందరూ ఒక మాట చెప్తుంటారు, ఇట్టా చూస్తే అట్టా పసిగట్టేస్తామని. మరి రాజులో నువ్వే పసిగట్టా శ్వేత? చూడండి, ఎవరు ఏమనుకున్నా ఈ పెళ్లి జరుగుతుంది. నిజంగా మీరన్నట్టు ఆ పెద్దయ్య గారే వచ్చినా ఈ పెళ్లి జరుగుతుంది. రేయ్, ఎవరా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా నీకు? బయట నలుగురు ఆకు రౌడీల్ని పెట్టి లోపల పెళ్లి పెట్టెల మీద కూర్చోబెట్టి తాడి కట్టించేస్తే పెళ్ళైపోతుందా? అయినా చెల్లెలకి పెళ్లి చేస్తున్నావంటే ఎన్ని ఆలోచించాలి? అలాంటిది నువ్వేం ఆలోచించకుండా ఒక పెళ్ళైన అతన్ని తీసుకొచ్చి నీ చెల్లికి పెళ్లి చేస్తున్నావంటే నువ్వెంత వెధవ్వో అర్థమవుతుంది. రాజు, పైకిలే, పైకిలే. కూతురు జీవితం నాశనం అవుతుంటే ఆయన చూస్తూ ఊరుకుంటారేమో కానీ తల్లిగా నేను మాత్రం ఊరుకోను. నా చెల్లెలి సంతోషానికి అడ్డొస్తే నేను కూడా ఊరుకోను. మీరన్నట్టు నేను వెధవనే. ఎంత వెధవనో నాకే తెలీదు. మర్యాదగా తప్పుకోండి.
లేదంటే నేను ఎంత వెదవనో మీరు చూడాల్సి వస్తుంది. అంత అవసరం లేదు బాబు. పంతులు గారు మీరు కానివ్వండి. పంతులు గారు మీరు మంత్రాలు చదవద్దు. నీకేమవుతుంది రాజు? మీ పెద్దయ్య గారు రారు రాజు. ఆయన రాకపోతే ఏంటి ఇప్పుడు? ఈ పెళ్లి చేసేసుకుంటావా? ముందు నువ్వు లే రాజు, ముందులే. ముందు నువ్వు పో ఇక్కడి నుంచి. అది చాలా డేంజర్. మనం చేసేది పెద్ద చీటింగ్. ఈ వీడియో రూపకెలా వచ్చింది? అసలు రూప ఎక్కడుంది? రూప లైవ్ లొకేషన్ పెట్టిందంటే ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది. డ్రైవర్, నేను చెప్పే లొకేషన్ పోని. అమ్మా రూపా, కానిస్టేబుల్స్ వాళ్ళు పట్టుకోండి. వాళ్ళు పట్టుకోండి. అమ్మా రూపా, అమ్మా రూపా. లేమ్మా. అమ్మా రూపా, అమ్మా రూపా, నీకేం కాదులేమ్మా. అమ్మా, నాతో ఒక్క మాట చెప్పుంటే నేను ఇదంతా చూసుకునేవాడిని కదా. ఎందుకు చెప్పలేదమ్మా? ఇంత రిస్క్ ఎందుకు చేశావు? నీకేదన్నా అయ్యుంటే నేను తట్టుకోగలమ్మా. నాన్నా, నేనేం మాట్లాడినా మీరేం సమాధానం చెప్పలేదు కదా నాన్న. అప్పుడే ఈ విషయం నాకు తెలిసింది. మీరు పోలీసులు రంగంలోకి దిగితే ఈ పార్టీ సాక్ష్యం కూడా దొరికేది కాదు కదా నాన్న. అందుకే నేనే రిస్క్ చేసి వచ్చాను. అయినా
మీరుండగా నాకేమవుతుంది నాన్న? నాన్న, నేను గుడికి రమ్మని ఎంత పిలిచినా మీరు రావడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు రాజుకు అవుతున్న పెళ్లిని ఆపడానికి కాకపోయినా రాజుని పెళ్లి చేసుకోబోతున్నా ఆ చీటర్ శ్వేతని అరెస్ట్ చేయడానికైనా మీరు గుడికొస్తారా నాన్న? ప్లీజ్ నాన్న, ప్లీజ్. మీరు రాకపోతే తప్పు చేసి శిక్ష అనుభవించాల్సిన శ్వేత మెడలో రాజు తాళి కడతాడు నాన్న. అదే గనక జరిగితే రాజు కూడా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది నాన్న. అర్థం చేసుకోండి నాన్న, ప్లీజ్. ఇన్స్పెక్టర్ సార్. మీరు వెళ్ళి ఆ రిపోర్టర్ని కలెక్టర్ని అరెస్ట్ చేసి టెంపుల్ దగ్గర తీసుకురండి. ఓకే సార్. పదమ్మా రూపా, రా. పంతులు గారు, మీరు కానివ్వండి. ఏ నాయనా, నువ్వు తాళి కట్టరా. ఆగో. నా కొడుక్కి మీ కూతురికి ఎలాంటి సంబంధం లేదని మీరే తెగేసి చెప్పేశారు. ఇప్పుడు మా కొడుకు పెళ్లి మాకు నచ్చినట్టుగా చేసుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితిలో మీరు ఇలా పెళ్లి నాపడం భావ్యం కాదు. నేను ఈ పెళ్ళి ఆపడానికి వచ్చింది నా కూతురు గురించో నీ కొడుకు గురించి ఆలోచించి కాదు, ఈ అన్నా చెల్లెళ్ళు చేసిన యదో పని గురించి. చూడండి, వీళ్ళందరూ కలిసి ఈ పెళ్లి నాపడానికి ఏదో నాటకం ఆడుతున్నారు. వాళ్ళు ఎలాంటి ఏదో పని చేశారో మాకు అవసరం లేదు. మాకు ఈ పెళ్లి జరిగితే అదే చాలు. మా మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ పెళ్లి జరిపించండి. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? అసలు వీళ్ళేం చేశారో కూడా తెలుసుకోవాలని లేదా మీకు? లేదు. వాళ్ళు చేసిన వెదవ పని వల్ల రాజు రోడ్డున పడినా పర్వాలేదా? రాజును వదిలి నువ్వెళ్ళిపోయా. రాజు ఆఫీస్ని మీ నాన్న కూలదోశాడు. మీరంతా కలిసి మమ్మల్ని బజార్కి ఇచ్చాలని చూశారు. అయినా మా బాధను అర్థం చేసుకుని మా రాజును పెళ్లి చేసుకోవాలని ముందుకొచ్చింది. వాళ్ళు మమ్మల్ని ఒక మెట్టు పైకి ఎక్కించాలని ప్రయత్నిస్తున్నారు కానీ మీలాగా పాతాళానికి తొక్కేయాలని మాత్రం చూడలేదు. ముహూర్తానికి టైం అవుతుంది. మీరు బయలుదేరితే మంచిది. రాజుకి సంబంధించిన ఆర్ఆర్ కంపెనీని కూల్ చేయించింది వీళ్ళే అని తెలిసినా మీరు ఈ పెళ్లి జరిపిస్తారా అత్తయ్య? అంత అవసరం వీళ్ళకన్నా మీకే ఎక్కువ ఉంది. వీళ్ళ పని చెయ్యరు. అయితే ఒకసారి ఈ వీడియోని చూడండి అత్తయ్య. జీవన్ శ్వేతలు చెప్పినట్లు ప్లాన్ చేసి సీఎం గారిని చీట్ చేశాం. బఫర్ జోన్లో కూడా లేని ఆర్ఆర్ కంపెనీని కూల్ చేయండి అని సీఎం గారే ఆర్డర్స్ ఇచ్చేలా చేశాం. ఆంటీ, ఆయన సీఎం తెలివితేటలు ఉపయోగించి ఇవన్నీ క్రియేట్ చేయించుంటారు. మీరు నమ్మకండి ఆంటీ. అయితే నా రూపను నువ్వు ఎందుకు బంధించావురా? మీ రూపని నేనెందుకు బంధిస్తాను? నాకేంటి అవసరం? అవును, ఉదయం నుంచి మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు.
మర్యాదగా నిజం చెప్పు. నువ్వు చేసింది మామూలు నేరం కాదు. మీరు నన్ను కొట్టినా కొట్టించినా నేను చేయని తప్పును నేనెందుకు ఒప్పుకుంటాను? నాన్న వీళ్ళు ఇలా ఒప్పుకోరు. ఎస్ఐ గారు, వీళ్ళిద్దరూ ఆల్రెడీ వాగ్మాలం ఇచ్చారు సార్. అందులో వీళ్ళు చేసిన మోసం గురించి, వీళ్లతో అలా చేయించిన జీవన్ శ్వేతల గురించి, అలా చేయించడానికి జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి మొత్తం చెప్పారు సార్. వాళ్ళు చెప్తుంది నిజమా శ్వేత? నా కొడుక్కి బాధ వచ్చిన ప్రతిసారి అందరికంటే ముందు నువ్వు వస్తున్నప్పుడే నాకు అర్థమైనది. వాడి బాధను తీర్చడానికి వస్తున్న నువ్వే ఆ బాధను సృష్టిస్తున్నావని. నాకొస్తున్న కోపానికి నీ పళ్ళు రాలగొట్టాలని ఉన్నది. ఆ అమ్మాయివి కాబట్టి నేను ఆ పని చేయలేకపోతున్నాను. ఏమి జన్మమ్మనిది? ఛీ! పెద్దయ్య గురు సమయానికొచ్చి విషయం చెప్పారు. మా మనసులో ఉన్న అపార్థాన్ని సెరిపేశారు. మనవాళ్ళెవరు పరాయి వాళ్ళెవరు అని మా కళ్ళు తెరిపించారు. ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేం పెద్దయ్య. థ్యాంక్స్ పెద్దయ్య. ఇంతవరకు రాకపోతే ఇంకా రారేమోనని భయపడ్డాను. కానీ ఎక్కడో ఒక మూల నమ్మకం ఉంది పెద్దయ్య, మీరు వస్తారని, ఈ పెళ్ళి ఆపుతారని. అమ్మగారు, నేను చెప్పాను కదా పెద్దయ్య గారు వస్తారని, ఈ పెళ్ళి ఆపుతారని. మీరే అనవసరంగా భయపడ్డారు. ఎస్ఐ గారు, వీళ్ళని అరెస్ట్ చేయండి. ఓకే సార్, కమన్. మో అమ్మా రూపా, మనం వెళ్దాం పదా. నానా నీకు ముందే చెప్పాను కదమ్మా, ఇక్కడికి నీ తండ్రిగా రాలేదు, ఒక సీఎంగా వచ్చాను. నా చేత తప్పు చేయించిన దుర్మార్గుల్ని అరెస్ట్ చేయించడానికి వచ్చాను, అరెస్ట్ చేయించాను. నా పని అయిపోయింది, పదమ్మ వెళ్దాం. నా కొడుకు ఆఫీసు కూల్చేయడం తప్పని మరి ఇప్పుడు తెలిసింది కదా, మరి దాని మాట ఏంటి? నువ్వు ఆగవే ముచ్చెలో. ఆ ఆఫీసుని కూల్చేయడంలో నా తప్పు కూడా ఉంది. కాబట్టి ఆ ఆఫీసు పునర్నిర్మించుకోవడం కోసం అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. సూర్య, కూల్చేసిన కట్టడాలనైతే డబ్బుతో పునర్నిర్మాణం చేయొచ్చు, కానీ కూలిపోతున్న కాపురాల్ని ఎలా పునర్నిర్మించాలో కూడా కొంచెం ఆలోచించండి. ముచ్చెలో, నువ్వు కొంచెం తగ్గి ఆలోచిస్తే అన్ని సమస్యలు పరిష్కారం. అమ్మా, అమ్మాయి గారు చాలా మంచిది. నిన్ను కాదనలేక అమ్మాయి గారిని చాలా బాధ పెట్టాను.
నువ్వు కూడా ఆ క్రిమినల్స్ని నమ్మి అమ్మాయి గారి బాధకి కారణమయ్యావు. నువ్వు ఇన్ని చేసినా అమ్మాయి గారికి ఇసుమంత కోపం కూడా నీ మీద రాలేదమ్మా.